నీ అవా పేడమూతి బోడిలింగం నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు నా గురించి మాట్లాడతావా అని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటుండు. అగో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అంత దిగజారి మాటలు అన్నాడాయే బాలన్న, ఇంతకట్ల ఎవలను బోడిమూతి అన్నాడు అంటే ఇక అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తా పాన్రి. అయ్యా రేవంత్ సార్ ఇక మీ భాగవతం షాల్ చేయండి, బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా? పేడమూతి బోడిలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? మరి ఎవరనట్లా అన్నాడంటే మూతికి మీసాలు లేకుండా ఉంటాడు కదా మాజీ సీఎం కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీఆర్ సారు. అగో ఆయన్నే అన్నట్టు ఉన్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఇట్లా ఇసుకపడ్డాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, అంత తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా, ఏమంటారు గాడిదలను? మూలకున్నోళ్ళని తెచ్చి ముంగటేసినట్టు కేసీఆర్ సార్కు రేవంత్ సార్కి ఏమన్నా ఉంటే వీళ్ళు అనుకోవాలన్నా, గడ్డి కాదందినే గాడిది రాజకీయములకు గుంజి దాన్ని బదనాం చేసుడు ఏందో గాని. ఇంకా ఈనుండ్రి, నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. మరి ఈ మాట ఎవరన్నాడంటే మాజీ ముఖ్యమంత్రి సారు పని పాట లేకుండా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడట, అందుకే బర్లా కాసుకోమని ఇట్లా అన్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటూనే పోని అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకని. లాగులా ఇడిచేదందుకు తొడ్డలను కొడంగల్ కొండలకెళ్ళే పట్టుకొస్తాడో ఏ గుట్టలకెళ్ళి పట్టుకొస్తాడో గానీ. ఇంకా ఈనుండ్రి, నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి. ఇంతేకాదు ఇంకా అన్నాడు నుండి, ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ, మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా కొడంగల్కి వస్తావా, లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇట్లా కూడా అన్నాడు. నువ్వు కాదు కదా, నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఇగో ఇట్లా కేటీఆర్ సార్ మీద కేసీఆర్ సార్ మీద ఇరుసుక పడ్డాడు రేవంత్ సార్. మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్లలో పెట్టుర్రి.